హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతమందికి మణికంఠ కోసమే బిగ్ బాస్ టీం వాళ్ళు ఈరోజు ఎపిసోడ్ తయారు చేశారనిపించింది. అలాగే అది నిజమైంది. సో ఈరోజు ఎపిసోడ్ మొత్తం మణికంఠ మణికంఠ మణికంఠ. సో హౌస్ వాళ్ళు కూడా చాలామంది తన సింపతి గేమ్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశారు. సో మీ కింద కమెంట్ చేయండి, ఇది నిజమా, మీకు ఎలా అనిపించిందో. సో తర్వాత వచ్చేసరికి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నిన్న ఆదిత్య గారు అయితే వెళ్ళారు కదా ఎలిమినేషన్ నుంచి. సో ఇక్కడ లీస్ట్లో ఉన్నది ఆదిత్య గారు, నైనిక గారు, విష్ణుప్రియ. సో బాధపడితే వీళ్ళు బాధపడాలి. వాళ్ళు బదులుగా మణికంఠ నువ్వు ఓటు ఎవరికి వేస్తావు అన్నప్పుడు ఆదిత్య గారిని అయితే ఓటు వేస్తాడు. ఆదిత్య గారికి వీళ్ళు వెళ్తారు అనిపిస్తుంది అనేసి. సో అక్కడ కూడా ఈయన సింపతి గేమ్. అక్కడ లాస్ట్ టైం ఎవరు వెళ్ళినా ఈయన అంతగా ఏడ్చింది లేదు. కానీ ఇక్కడ ఏడవాల్సిన వెళ్ళే వాళ్ళు ఏడవాలి. సో అదే ఇక్కడ విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది వీళ్ళందరూ నిఖిల్తో, నైనికతో. తను అక్కడ ఏడ్చి కళ్ళు కళ్ళలాగా అయిపోయాయి. కానీ మనకు అటెన్షన్ ఇవ్వట్లేదు నువ్వు. ఆడియన్స్ని అలా లాగేసుకున్నావు నువ్వు. అక్కడ కూడా ఏడవలసిన అవసరం ఏంటి అనేసి. సో అదైతే నిజము. వెళ్ళే వాళ్ళు బాధపడకుండా ఈయనే ఎక్కువగా బాధపడుతున్నారు. అది కావాలని చేసిందా అని కూడా అనిపిస్తుంది కొంతమందికి. సో అదైతే విష్ణుప్రియ చెప్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక దగ్గర వచ్చేసి నిఖిల్ అలాగే సీత గారు అలాగే నబీల్ గారు మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ప్రేరణ కూడా అంటుంది, నిన్న నీకు అర్థం కావట్లేదా వాళ్ళు ఏం చెప్తారనేసి, ఎందుకు అలా ఎమోషనల్ అయ్యావు అనేసి. ఇక్కడ సీత మణికంఠని ఎక్స్పోజ్ చేయడానికి చాలా ట్రై చేసింది. ఏ విధంగా అంటే, నిన్న ఎందుకు ఇలా ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేసింది అని నాకు అనిపిస్తుందంటే, నిన్న ఆదిత్య గారు ఎలిమినేట్ అయినప్పుడు టాప్ 3లో మణికంఠ అలాగే వీళ్ళు నబీల్ అలాగే నిఖిల్ ఉన్నారు అని చెప్పారు కదా. సో ఏ విధంగా పోర్ట్రే అవుతుంది ఈయన ఆడుతున్న గేము, సింపతి ఏమైనా గెయిన్ చేస్తున్నాడా అంటే మనం అనేసి ఆ విధంగా ఎక్స్పోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇక్కడ సీత ఒక మాట అంటుంది, ఈయన ఏం చేస్తున్నాడు, నిన్నంతా అంతగా అరవాల్సిన అవసరం ఏంటి, మమ్మల్ని అందరినీ బ్యాట్ చేయాలనేసి అంటే మనం సపోర్ట్ మెల్లిగా తీసుకుంటాడు, నిదానంగా తీసుకుంటాడు. తర్వాత అందరి మీద గట్టిగా అరిచేసి ఏడ్చేసి తర్వాత సింపతి గెయిన్ చేస్తాడు. తర్వాత వచ్చి ఇది ఏమి జరగలేదు, నాకు తెలియలేదు నాకు అనేసి ప్రొజెక్ట్ చేస్తాడు. తర్వాత వచ్చి ఏం జరగలేదు అన్నట్టు. సో అక్కడ మేం బ్యాడ్ అవుతున్నాము, అక్కడ కన్సర్న్ ఇవ్వడానికి మేం కావాలి, సపోర్ట్ ఇవ్వడానికి మేం కావాలి అనేసి అయితే సీత ఎక్స్పోజ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. అక్కడ నిజంగా నిన్న గేమ్స్ నుంచి అందరూ తీసివేశారు. కానీ అది సింపతి అయితే క్రియేట్ అయింది అక్కడ. అది నిజంగా జరిగింది. అంటే తనకి గేమ్ ఆడడానికి ఛాన్స్ రాలేదని కాదు, విష్ణుప్రియ ఆడింది, అలాగే మణికంఠ కూడా ఆడారు. అలా చూసుకుంటే నైనిక ఒక్క గేమ్ కూడా ఆడలేదు. అక్కడ నైనిక సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేయొచ్చు, నేను ఒక గేమ్ కూడా ఆడలేదు, ఆడకపోవడం వల్ల బయట ఓట్స్ ఏమైనా తక్కువగా పడ్డాయా, జనాలు నా పర్ఫార్మెన్స్ చూడలేదు, ఏ విధంగా ఉండో బయట అనేసి. ఇంకొకటి విష్ణుప్రియ కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే తనకు అమ్మా నాన్నలు లేరు, ముందు నుంచి కూడా తను నాకు అమ్మా నాన్నలు లేరు, నాకు సపోర్ట్ లేదు ఎక్కువగా అనేసి సింపతి గెయిన్ చేయొచ్చు. కానీ ఈయన మణికంఠ ఫస్ట్ రోజే నేను ఉండొచ్చిన సిచ్యువేషన్ మీకు తెలీదు, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ మీకు తెలీదు అనేసి చాలా గందరగోళం చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కన్సోల్ చేయడం. ఆ రోజే నిఖిల్, పృథ్వీ అలాగే ఆదిత్య గారు చాలామంది ఆ రోజు తన్ని కన్సోల్ చేశారు. సో అక్కడంతా జరిగిన తర్వాత ఆ రోజు ఫస్ట్ డే అందులో లాస్ట్ ఒక మాట అన్నాడు, నాకు కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది అనేసి. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి. కానీ నిన్న గేమ్స్ గురించి జరిగిన దాంట్లో అది రియల్గానే జరిగింది. అంటే అందరూ గేమ్స్ నుండి తీసివేయడం నిజమే ఆయన అరవడం కూడా నిజమే. అంటే తీసివేశారు కదా అన్నిటి నుంచి కూడా అనేసి కూడా అరవడం వల్ల సింపతి గెయిన్ అక్కడ అయింది. అలాగే తర్వాత వచ్చి కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు, నేను కావాలని చేయలేదు, తనంటే నాకు ఇష్టము అనేసి. అంటే ఇక్కడ వాళ్ళే తీసేశారు ఇన్ని జనాలకి. ఏ విధంగా అంటే ఏదైనా ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, అన్ని దాంట్లో తీసివేయడం ఏంటి అనేసి. ఈరోజు నిన్న ఎపిసోడ్ మొత్తం మణికంఠకే అంకితం అనుకోవాలి, ఆ విధంగా అయితే వచ్చింది ఎపిసోడు. సో ఇక్కడ ఫస్ట్ కార్నర్ అయ్యింది వచ్చేసి యష్మికి ఎందుకు నామినేట్ చేశాడు మణికంఠ, సో నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు అనేసి.
తను అక్కడ నేను ఇంత సపోర్ట్ ఇచ్చాను నీకు, నేను ఇంత ఫ్రెండ్ లాగా అనుకున్నాను, నా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసావు కదా అనేసి తను ప్రతి నామినేషన్లోనూ నామినేషన్ చేసుకుంటూ వచ్చింది. సో అక్కడ ఫస్ట్ సింపతి క్రియేట్ అయింది. అంటే ప్రతి వీక్ నామినేషన్స్ వేస్తున్నారు, మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఏం గుర్తుపెట్టుకుంటున్నారంటే మేమంతా ప్రతిసారి తనకు వెళ్ళి సపోర్ట్ ఇస్తున్నాము, కన్సోల్ చేస్తున్నాము, లోగా ఉండకు, స్పోర్టివ్గా తీసుకో ఏదైనా అనేసి. కానీ ఆయన మాతోనే మాట్లాడుకుంటూ మాతో ఫ్రెండ్షిప్ చేస్తూ మనకు వెనకాల నుంచి పొడిచినట్లు నామినేట్ చేస్తున్నాడు. ఏదైనా మనం చెప్తే ఏదైనా మంచి అంటే ఏదైనా ఇలా కాదు అలా ఆడు అని చెప్తే తీసుకోడు. కానీ ఆయన లోగా ఉన్నప్పుడు మాత్రం మా సపోర్ట్ కావాలి. తర్వాత మన మీద అరిచేస్తాడు. తర్వాత వచ్చి తనదేమీ తప్పులేదన్నట్టు ఇది ప్రొజెక్ట్ చేసుకుంటాడు ఆడియన్స్ కెమెరా ముందు అనేసి ఇది ఇక్కడ సీత ఎక్స్పోజ్ చేయడానికి చాలా ట్రై చేసింది. సో తర్వాత అయితే ఫన్ గేమ్ ఒకటి స్టార్ట్ చేశారు, అందరూ జాతకాలు చెప్పడం. ఇక్కడ కూడా మణికంఠకి మొత్తం అటెన్షన్ అంతా ఈరోజు ఎపిసోడ్ మొత్తం. సో ఇక్కడ కూడా మణికంఠ అందరు జాతకాలు చెప్తూ ఉంటాడు. మధ్యలో సీత జాతకం చెప్తూ ఉండగా సీత అంటున్నప్పుడు మా ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో ఒక ఇది ఉంది, దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి అనేసి అంటే ఆయనే చెప్తాడు అది వెళ్ళదు, ఒకవేళ వెళ్ళాలి అంటే అటు ఇటు గేట్ల గుడ్డు పెట్టాలి, అది ఇది ఏమో చెప్తా అంటాడు. అప్పుడు సీత అంటుంది అది జరగదని అర్థమైంది లేండి, అది జరగదులేండి అంటే తనకి నిన్న అర్థమైంది. అంటే తనకి ఏ విధంగా సపోర్ట్ వస్తూ ఉంది ఆడియన్స్ నుంచి, టాప్ 3లో ఉన్నాడు అనేసి అంటే ఇంకా వెళ్ళాడు అనేసి చెప్పనే చెప్పింది ఇండైరెక్ట్గా. సో ఇక నెక్స్ట్ అయితే యష్మిని కన్ఫెషన్ రూమ్కి పిలిచారు బిగ్ బాస్. అక్కడ అందరి హౌస్ మేట్స్ ఫుడ్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పంపించిన ఫుడ్, అలాగే వాళ్ళు పంపించిన మెసేజెస్ ఉన్నాయి. సో అక్కడ యష్మిని అయితే ఫస్ట్ పిలుస్తారు, తనకు తెలియదు అనుకుంటా. సో పిలిచేసి తర్వాత మీకు ఎవరంటే ఇష్టం హౌస్మేట్స్లో, ఇద్దరు హౌస్మేట్స్ పేరు చెప్పండి అనేసి అంటారు. అక్కడ తను ఇక్కడ ప్రేరణ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది నా పేరు చెప్తుంది అనేసి. కానీ ఇక్కడ బాంబు పేల్చేసింది యష్మి, పృథ్వీ అలాగే నిఖిల్ అనేసి. అక్కడ నబీలు ఇంకా మిగతా వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు ప్రేరణ అనేసి. కానీ ఇతను ఏమైనా నిన్న సంచాలక ప్రేరణ చేసింది కదా, దాని గురించి ఏమైనా అనుకుందో, ఏ విధంగా అనుకుందో తెలియదు. కానీ ప్రేరణ పేరు అయితే చెప్పలేదు. అక్కడ చాలా హర్ట్ అయినట్టు కనిపించింది ప్రేరణ. సో ఇక్కడైతే పృథ్వీ అలాగే నిఖిల్ అనేసి చెప్పారు. సో ఎవరైనా ఒక్క పేరు చెప్పండు అనేసి అంటే నిఖిల్ పేరు చెప్పారు. అక్కడ ముందు వచ్చేసి నిఖిల్ అలాగే మణికంఠ ఇంటి వాళ్ళు పంపించిన ఫుడ్డు, అలాగే వాళ్ళు పంపించిన మెసేజ్ ఉంది. సో ఇక్కడ బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ అంటే హౌస్మేట్స్కి కొంచెం ఫేవరిజంగా కావాలి అనే విధంగా మణికంఠ ఫుడ్ అయితే అక్కడ పెట్టారు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ మణికంఠ ఫుడ్ తీసుకొని వెళ్ళి ఇస్తే హౌస్మేట్స్ అందరికీ పర్లేదు, మణికంఠని నిన్నటి నుంచి అన్ని దాంట్లో తీసేసినా కూడా పోనీ దీంట్లో అయినా సపోర్ట్ ఇచ్చారు ఓకే అలా అనుకునేవాళ్ళు ఒకవేళ తనకి ఇచ్చింటే. ఇవ్వకపోతే అది మణికంఠకు మళ్ళీ ప్లస్ అవుతుంది. ఏ విధంగా అంటే నిన్నటి నుంచి కార్నర్ చేస్తున్నారు అనేసి అరుస్తున్నాడు, అది తనకు ప్లస్ అయింది. అలాగే ఈరోజు కూడా ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల మరింత ప్లస్ అయింది అక్కడ. సో ఇక్కడ మణికంఠ తను అంటుంది యష్మిన్, మణికంఠకు నేనున్నా, చాలామంది సపోర్ట్ ఇస్తున్నారు లోపల, నేను కూడా ఎక్కడ కావాలో అక్కడ సపోర్ట్ ఇస్తున్నాను. అది నిజం, అందరూ హౌస్మేట్స్ నిజంగానే సపోర్ట్ ఇస్తున్నారు. తన లో ఫీల్ అయినప్పుడు నబీల్ అయితే అందరికంటే ఎక్కువ సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు, ఏదైనా చెప్పడం కానీ ఏదైనా కానీ. సో అక్కడ మణికంఠ బయట అయితే నువ్వు ఉండడం ఏంటి అనేసి అంటాడు. అలా అనకూడదు, నువ్వు ఉండడం ఏంటి అని తను కూడా సపోర్ట్ ఇచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయలేం, తనకి నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్కి ఇస్తుంది. మరీ నువ్వు ఉండడం ఏంటి అలా ఇలా అంటే ఇంకా అక్కడ ఇంకా యష్మిని ఇది చేసినట్టు అవుతుంది కదా. సో తనైతే ఇంకా నిఖిల్ ఫుడ్ తీసుకుని వెళ్తుంది. సో ఇక్కడ యష్మి మణికంఠ ఫుడ్ని తీసుకురాలేదు కదా, అది కూడా మణికంఠకి మళ్ళీ ప్లస్ అయింది. అది ఎందుకంటే బిగ్ బాస్ అక్కడే ఒక పాయింట్ చెప్పారు, అదేంటంటే మణికంఠ గురించి ఆలోచించాలి అని మీకు అనిపించట్లేదా అని. అంటే అది ఏంటంటే అబ్రాడ్లో ఉంది వైఫ్, నేను వాళ్ళ కోసం ఇక్కడ 6 months నుంచిగా వాళ్ళు వదిలేసి ఉంటున్నా ఇండియాలో అనేసి స్టార్టింగ్లో చెప్పారు కదా. సో అందుకోసమని బిగ్ బాస్ ఆ మాట అన్నారు. అలా చెప్తేనైనా ఇస్తారేమో ఫుడ్ మణికంఠకి అనేసి అన్నారా, లేకపోతే మణికంఠకి ప్లస్ అవ్వాలనేసి ఎత్తుకి తీసుకెళ్ళాలి అనేసి అన్నారా తెలీదు మనకి. ఆ మాట అయితే అన్నారు. మళ్ళీ ఇక్కడ మణికంఠ ఏడుస్తున్నారు, మళ్ళీ మణికంఠకి ప్లస్ అయింది. నిన్నటి నుంచి గేమ్ నుంచి తీసేస్తున్నారు, నిన్న ఏడ్చాడు, అది కూడా సింపతి గెయిన్. ఇప్పుడు సింపతి గెయిన్ అనలేము కానీ అది నిజంగానే జరిగింది నిన్న.
సో దాని వెనకాల రీజన్స్ ఎవరు చూడరు. ప్రస్తుతం తను ఏడ్చిందే చూస్తారు, తర్వాత ఓదార్చిందే చూస్తారు. సో ఇక్కడ ఏడుస్తున్నప్పుడు సీత అలాగే వేరే వాళ్ళైతే యష్మి కూడా నేనున్నాను నీకు అనేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ ఇది మళ్ళీ ప్లస్ అయింది మనకంటాకి, ఇంకా ఏం చేయలేదు. నెక్స్ట్ అయితే పృథ్వీని పిలుస్తారు కన్ఫెషన్ రూమ్కి. సో మీకు ఎవరంటే ఇష్టము అనేసి అడిగినప్పుడు పృథ్వీ అసలు ఆయన చెప్పిన విధానం కానీ మాట్లాడిన ఇది కానీ అసలు గుడ్ బాయ్ అనిపిస్తాడు పృథ్వీ నిజంగానే. సో ఇక్కడ నిఖిల్ అలాగే యష్మి పేరు చెప్పారు. సో వాళ్ళు ఫ్రెండ్స్ కదా, క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే బిగ్ బాస్ అయితే ఎవరినైనా చెప్పడం మర్చిపోయారా పేరు అనేసి అంటే విష్ణుప్రియ అనేసి అంటాడు. సో ఫస్ట్లో చెప్పలేదు విష్ణుప్రియ పేరు, అక్కడ యష్మి చేసింది కదా ఇంతకుముందు ప్రేరణ పేరు చెప్పకుండా. సో అలా అయితే చేయలేదు పృథ్వీ, జెన్యున్గా ఉన్నాడు. ఒకవేళ చెప్పకపోయినా విష్ణుప్రియ స్పోర్టివ్గా తీసుకుంటుందని తనకు తెలిసేమో. సో ఆ విధంగా తర్వాత అయితే నైనిక ఇంటి వాళ్ళ నుంచి వచ్చిన ఫుడ్డు, అలాగే విష్ణుప్రియ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఉంది అక్కడ. విష్ణు అలాగే ముందే చెప్పి పంపించింది, వేరే వాళ్ళది నాది ఉంటే వేరే వాళ్ళది తీసుకొనేసి. సో ఇక్కడ విష్ణుప్రియ అసలు ఏ విషయంలో అయినా కానీ ఇదే అని ఇది కాదు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కడైనా తన సింపతి గెయిన్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళని ఊరికేనే అనాలి అనే దాంట్లో ఎక్కడ తనకి ఏది అనిపిస్తుందో అని జెన్యున్గా మాట్లాడేస్తుంది. నవ్వాలి అనుకుంటే నవ్వేస్తుంది, ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పేస్తుంది. ఎక్కడా కానీ అలా ఉంటే ఇలా అవుతుందో అనేసి ఏమీ ఆలోచించదు, నిజంగానే జెన్యున్గా ఉంది అనేసి అనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే నైనిక ఫుడ్ అయితే తీసుకెళ్తాడు పృథ్వీ. ఇక్కడ పృథ్వీ విష్ణు పేరు చెప్పలేదనేసి చాలా బాధపడుతూ ఉంటుంది విష్ణుప్రియ. ఇది పాపం మేబీ తను హై హోప్స్ పెట్టుకుంటుంది అనేసి పేరు చెప్పలేదా అని, లేకపోతే ఏమనేది తెలీదు. పాపం చాలా బాధపడుతుంది పేరు చెప్పలేదు అనేసి. సో అయితే వీళ్ళ లవ్ ట్రాక్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంది ఈ సీజన్లో. సో చూడ్డానికి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో ఇక మణికంఠనైతే నెక్స్ట్ కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారు. సో ఇక్కడ అవాకయ్యావా యష్మి అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మణికంఠ ముందు యష్మి అలాగే పృథ్వీ గారు అమ్మ వాళ్ళు పంపించిన ఫుడ్ ఉంది. సో ఇక్కడ ఒకవేళ మణికంఠ యష్మి ఫుడ్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే మణికంఠకి ఇవ్వకపోయినా యష్మికి ఇచ్చాడు అనేసి తనకి ఇంకొక ప్లస్ పాయింట్ అయిండేది. ఇంకొకటి ఏమనిపిస్తుందంటే ఒకవేళ మణికంఠ సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టయితే ఇది ఇచ్చేవాడు తనకి, చూడు తను ఇవ్వకపోయినా తను ఇచ్చాడు అనేసి అనుకోవాలి అందరూ అనేసి ఆ విధంగా చేసి ఉండొచ్చు. కానీ ఒక్కోసారి మణికంఠ చేసేది నిజంగానే నిజం అనిపిస్తుంది. అంటే తను నిజంగానే ఎమోషనల్ ఫీల్ అవ్వడం కానీ, నిజంగానే కోపంలో అరవడం కానీ, తర్వాత రియలైజ్ అయ్యి సారీ చెప్పడం కానీ ఇది నిజంగానే చేస్తున్నాడా అనేసి ఈ సిచ్యువేషన్ చూసి అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇచ్చి ఉండింటే ఒకవేళ ఇంకోసారి అంటే తను ఇవ్వకపోయినా నేను ఇచ్చాను అనేసి ప్రొజెక్ట్ చేసుకోవాలి జనాల ముందు అనేది కూడా చేసి ఉండొచ్చు. కానీ అలా చేయలేదు, పృథ్వీకి అయితే ఇచ్చాడు ఇక్కడ. ఎస్, నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గారిని పిలుస్తారు కన్ఫెషన్ రూమ్లోకి. ఇక్కడ అసలు నిఖిల్ రాముడు మంచి బాలుడు అన్నట్టు ఇది చేశాడు. ఎందుకంటే ఇంతకుముందు యష్మి ప్రేరణ తీసుకొస్తుందేమో, ప్రేరణ పేరు చెప్తుందేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇంతకుముందు పేరు చెప్పి ప్రేరణది ఫుడ్ అప్పుడు కూడా తీసుకోపోలేదు. సో ఇప్పుడైతే ప్రేరణ కొంచెం లోగా ఫీల్ అవుతుంది, ఇప్పుడు కూడా తీసుకోకపోతే అనేసి అనుకున్నారా, లేకపోతే తను కూడా మంచి ఫ్రెండ్, అలాగే నబీల్ కూడా మంచి ఫ్రెండ్. కానీ ప్రేరణ అదైతే తీసుకెళ్లారు, ప్రేరణ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ఫుడ్ తిన్నారో వాళ్ళని అయితే పిలుస్తారు. సో ఎవరెవరు ఫుడ్ తినలేదో వాళ్ళలో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనేసి వీళ్ళని అడుగుతారు. సో అక్కడ వచ్చేసి విష్ణు ఫుడ్ అయితే ఎంచుకుంటారు. ఇక్కడ కూడా మణికంఠ అది తీసుకోలేదు. సో ఇంకా ఈరోజు అందరూ ఎవరంటే ఇష్టం లేదు హౌస్లో అన్నప్పుడు చాలామంది మణికంఠ పేరు అయితే చెప్పారు. సో ఇక్కడ కూడా మళ్ళీ అది మణికంఠ సింపతి గెయిన్ తను చేసింది కదా, హౌస్ మేట్స్ చేశారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే అది నిజం, తను అందరి మీద ఫైర్ అవుతాడు. సో వాళ్ళు మంచి చెప్పే వాళ్ళ మీద కూడా ఫైర్ అవుతారు. కానీ అది ఎవరు గుర్తుపెట్టుకోరు, సపోర్ట్ చేసింది ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ వీళ్ళు తనను ఆపోజ్ చేసి తనని కార్నర్ చేసింది మాత్రం గుర్తుంటుంది. సో ఆ విధంగా అయితే మణికంఠకి ఈరోజు ఎపిసోడ్ మొత్తం ప్లస్ అయింది. సో ప్లీజ్ మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.